వసంత గారు కట్ అయిపోయిందా మళ్ళీ? వసంత గారు కట్ అయ్యారు. శంకర్రావు గారు ఇది రాలేదు ఇంకా ఆడియో. వసంత గారు కట్ అవుతున్నారు. ఇది ఆడియో రాలేదు. నాది నెట్ కట్ అయింది. అర్థమైంది. స్టార్ట్ చేశారా? చేయాలా? మీరు చేయండి. చేయలేదు. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు అక్టోబర్ 16, 2023. లక్ష్మి గారు ఇప్పుడు ఏన్షియంట్ విజ్డమ్ అనే పుస్తకాన్ని చదువుతూ వివరిస్తారు. దీన్ని రాసిన వారు అన్ని బెసెంట్. అవును, ఇప్పుడు మనం ఏం చదువుతున్నామంటే ఇంకా ఇంట్రడక్షన్ చదువుతున్నాం. ఇందులో యూనిటీ అండర్లయింగ్ ఆల్ రిలీజన్స్, అన్ని మతాల వెనకాల ఉన్న ఏకత్వం అనే హెడ్డింగ్ తో మనం కొంత చదివాం అనమాట. The truth of the statement becomes more and more apparent as we study the various world scriptures. ఎన్నో రకాలైన ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నీ మనం చదివితే ఈ సత్యం ఏమో మనకి అది ఇట్ వెరిఫైస్ అవర్ హోప్స్ ఫర్ మ్యాన్. ఇట్ గివ్స్ us back ennobled our faith in God అంటూ అది చెప్పి నెక్స్ట్ పాసేజ్ లో ఈ సత్యం అన్నది మనకి అన్ని అంటే స్క్రిప్చర్స్ అన్నీను, గ్రంథాలు అన్ని వరల్డ్ లో ఉన్న గ్రంథాలన్నిటినూ ఒక ఫ్యూ సెలక్షన్స్ ఫ్రమ్ ద వెల్త్ ఆఫ్ మెటీరియల్ అవైలబుల్ విల్ బి సఫిషియంట్ టు ఎస్టాబ్లిష్ ద ఫ్యాక్ట్. అంటే కొన్ని మనం తీసుకుని వాటిని మనం చదివితే అప్పుడు మనకి ఈ సత్యం అనేది తెలుస్తుంది. అండ్ టు గైడ్ ద స్టూడెంట్ ఇన్ ద సర్చ్ ఫర్ ఫర్దర్ వెరిఫికేషన్. అప్పుడు ఆ స్టూడెంట్ ని ఇంకా ఎక్కువగా పరిశోధనకి మనం దారి తీసేటట్టుగా చేస్తాం. ద మెయిన్ స్పిరిచువల్ వెరైటీస్ ఆఫ్ రిలీజన్ మే బి సమ్మరైజ్డ్ thus. అంటే ముఖ్యంగా ఉన్న ఆధ్యాత్మికంగా ఎన్నో మతాలు, వాటిని సమ్మరైజ్ చేయొచ్చు. వాటి సారం ఏంటంటే, వన్ ఇటర్నల్ ఇన్ఫినిట్ ఇన్కాగ్నైజబుల్ రియల్ ఎగ్జిస్టెన్స్, ఒకే ఒకటి శాశ్వతమైనది అనంతమైనది గుర్తించలేనటువంటి ఒక ఉనికి ఉంది. ఫ్రమ్ దాట్ ద మేనిఫెస్టెడ్ గాడ్ అన్ఫోల్డింగ్ ఫ్రమ్ యూనిటీ టు డ్యుయాలిటీ టు ట్రినిటీ. ఆ ఉన్న భగవంతుడు అన్నవాడు అన్ఫోల్డింగ్ ఫ్రమ్ యూనిటీ, ఏకత్వం నుంచి వికాసం చెంది ద్వైతంగా మూడుగా అవుతున్నది ఒకటే. ఫ్రమ్ ద అంటే అన్ని మతాలు చదివితే దాని సారాంశం ఇలాగే ఉంది. ఫ్రమ్ ద మేనిఫెస్టెడ్ ట్రినిటీ మెనీ స్పిరిచువల్ ఇంటెలిజెన్సెస్ గైడింగ్ కాస్మిక్ ఆర్డర్. ఆ ట్రినిటీ నుంచి ఎన్నో రకమైన ఆధ్యాత్మికమైన తెలివి అంటే ఇంటెలిజెన్సెస్ ఉద్భవించాయి. అవి ఒకే ఒక కాస్మిక్ ఆర్డర్ వైపు తీసుకెళ్తున్నాయి. అంటే విశ్వజనీనమైన ఒక క్రమత వైపు. మ్యాన్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ద మేనిఫెస్టెడ్ గాడ్. మనిషి అన్నవాడు ఈ అవతరించిన భగవంతుడే. అండ్ దేర్ ఫోర్ ఎనీ ట్రినిటీ ఫండమెంటల్లీ, అందుకని ఈ మూడు అన్నవి హిస్ ఇన్నర్ అండ్ రియల్ సెల్ఫ్ బీయింగ్ ఇటర్నల్, అంటే ఆయన యొక్క ఆంతరంగికమైన సెల్ఫ్ అన్నది శాశ్వతమై ఉంది. అండ్ వన్ విత్ ద సెల్ఫ్ ఆఫ్ ద యూనివర్స్, అదే జగత్ యొక్క సెల్ఫ్ అయి కూడా ఉంది. హిస్ ఇవల్యూషన్ బై రిపీటెడ్ ఇన్కార్నేషన్స్, ఆయన యొక్క ఎన్నో జన్మల నుంచి ఆయన పరిణామం అన్నది, into which is drawn by desire and from which he is set free by knowledge and sacrifice. ఆయన ఏంటంటే తన కోరికతో అటువైపు రాబడ్డాడు. ఆయన స్వేచ్ఛ, జ్ఞానంతో త్యాగంతో స్వేచ్ఛని పొందగలడు. ఆయన బికమింగ్ డివైన్ ఇన్ పొటెన్సీ యాజ్ హీ హ్యాడ్ ఎవర్ బీన్ డివైన్ ఇన్ ప్యాటర్న్ ఇన్ లేటెన్సీ. అంటే ఆయన అంటే దైవం యొక్క దైవీ సంహితుడై ఉండి దైవంగా ప్రకటితం అవుతాడనమాట.
అంటే తన జ్ఞానంతో, తన యొక్క త్యాగంతో ఆయన దైవంగా ఉద్భవిస్తాడు. అంటే ఇక్కడ మనిషి చనిపోయాక దైవంగా ప్రకటితం అవుతాడు. చైనా, which is now a fossilized civilization, was peopled in old days by the Teutonians, the fourth subdivision of the great fourth race, the race which inhabited the lost continent of Atlantis and spread its offshoots over the world. చైనా ఇప్పుడు అది ఫాజిలైజ్డ్ సివిలైజేషన్ అంటే శిథిలాత్మకంగా అయిపోయింది. అదేమో పురాతన రోజుల్లో టురానియన్స్ అనే అంటే టురానియన్స్ వల్ల డ్రాన్ బై ద టురానియన్స్ ద ఫోర్త్ సబ్ డివిజన్ ఆఫ్ ద గ్రేట్ ఫోర్త్ రేస్. వాళ్ళు నాలుగవ మూల జాతిలో 4వ భాగానికి చెందుతారు. ద రేస్ విచ్ ఇన్హాబిటెడ్ ద లాస్ట్ కాంటినెంట్ ఆఫ్ అట్లాంటిస్. అది అట్లాంటిస్ లో లాస్ట్ కాంటినెంట్ లో ఈ జాతి ఉండేవాళ్ళు. అండ్ స్ప్రెడ్ ఓవర్ ద స్ప్రెడ్. ఆఫ్ షూట్స్ అంటే వాళ్ళ తర్వాత వాళ్ళందరినీ ప్రపంచం అంతా విస్తరింపచేశారు. The Mongolians, the past subdivision of that same race, Mongolians కూడా అందులో ఒక డివిజన్, ఒక రేస్ లో 7 సబ్ ఉంటాయి. అందులో మంగోలియన్స్ కూడా ఒక సబ్ డివిజన్ అన్నమాట. లేటర్ reinforced its population so that in China we have tradition from ancient days. తర్వాత వాళ్ళు పాపులేషన్ బాగా పెంచుకున్నారు. ఇప్పుడు చైనాలో మనం ఏమని రోజుల్లో ఉన్నటువంటి సాంప్రదాయాలు ప్రిసీడింగ్ సెటిల్మెంట్ ఆఫ్ ద 5th ఆర్ ఆర్యన్, అంటే వాళ్ళు ఆర్యన్ రేస్ కంటే ముందు ఉన్నటువంటి సెటిల్మెంట్ అంటే అలా వాళ్ళకంటే ముందు వేలో ఉన్నారు. ఇండియాలో ఆర్యన్ రేస్ కంటే ఇన్ ద చింగ్ ఆర్ క్లాసిక్ ఆఫ్ ప్యూరిటీ. ఈ ప్యూరిటీ అనే ఒక క్లాసిక్ పేరు ఏంటి, చింగ్ అని చైనా వాళ్ళది. అందులో అలా రాసింది, వీ హ్యావ్ ఏ ఫ్రాగ్మెంట్ ఆఫ్ అన్ యాన్షియంట్ స్క్రిప్చర్ ఆఫ్ సింగులర్ బ్యూటీ బ్రీదింగ్ అవుట్ ద స్పిరిట్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ అండ్ పీస్, such characteristic of the original teaching. Mr. Legge says in the introductory note to his translation, The Sacred Books of the East, that the treatise, అంటే వీళ్ళు ఆర్యన్ రేస్ కంటే ముందుగా ఉన్నారనమాట. ఇండియాలో ఉన్న ఆర్యన్ రేస్ కంటే ఆ 5th రూట్ రేస్ వాళ్ళు ఈ చింగ్ అనే పుస్తకంలో అదేంటంటే ప్యూరిటీకి సంబంధించిన ఒక క్లాసిక్ అన్నమాట. అందులో మాకు ఒక ఫ్రాగ్మెంట్ ఉంది, అంటే ఒక ముక్క యాన్షియంట్ యొక్క స్క్రిప్చర్స్. అందులో సింగులర్ బ్యూటీ బ్రీదింగ్ ద స్పిరిట్ ఆఫ్ రెస్ట్ఫుల్నెస్, అది ఎప్పుడు కూడా విశ్రాంతి స్థితిలో ఉండి ఆ శాంతితోటి, సో క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ఒరిజినల్ టీచింగ్, అంటే ఒరిజినల్ టీచింగ్ లో ఒక్కటే ఉన్నదని చెప్తున్నారు కదా, అలాంటి లక్షణాలతో. అదే మిస్టర్ లెగ్స్ డే సే అని ఆయన ఏమంటారు, ఇంట్రడక్టరీ నోట్, ఆ ట్రాన్స్లేషన్ కి ఇంట్రడక్టరీ నోట్ గా సేక్రెడ్ బుక్స్ ఆఫ్ ద ఈస్ట్ అనే దానికి ఇంట్రడక్టరీ నోట్ రాశారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఈజ్ అట్రిబ్యూటెడ్ టు కోయాన్ ఆర్ హస్బాన్, ఏ టావోయిస్ట్ ఆఫ్ ద వెబ్ డైనాసిటీ 222 నుంచి 227 AD, who is fabled to have attached to the state of an immortal and is generally so denominated. He is represented as a worker of miracles, as addicted to intemperance and very eccentric in his ways.
When shipwrecked on one occasion, he emerged from beneath the water with his clothes unwet and walked freely on the surface. Finally, he ascended to the sky in bright day. All these accounts may safely be put down as the fragments of later time. అంటే ఇలా రాసున్నది ఏంటంటే ఫేజ్ 6 లో ఇలా అందులోంచి వచ్చినటువంటి ఆ పిల్లలు ప్రపంచం అంతా వెళ్ళారు. మంగోలియన్స్ అంటే అది ఆ పుస్తకంలో ఈజ్ అట్రిబ్యూటెడ్ టు యబాన్ అనే దానికి టావోయిస్ట్, ఆయన పేరు, అతను ఒక టావోయిస్ట్ అనమాట. టావో అన్నది ఒక మతం. ఆ వెబ్ డైనాసిటీ అది 222 నుంచి 227 వరకు ఉంది. ఆయన ఫేబుల్ టు హ్యావ్ అటైన్ టు ద స్టేట్ ఆఫ్ ఎన్ ఇమ్మోర్టల్. ఆయన ఏం చెప్తున్నారంటే అనంతమైనటువంటి అమృతత్వాన్ని ఆయన పొందాడని. అండ్ ఈజ్ జనరల్లీ సో డినామినేటెడ్. ఆయనని సామాన్యంగా ప్రత్యేకంగా చెప్తారు. హీఈస్ రీప్రజెంటెడ్ ఎస్ ఏ వర్కర్ ఆఫ్ మిరాకిల్స్. ఆయన ఎన్నో అద్భుతాలు చేశారని అంటారు. యాజ్ ఎడిక్టెడ్ టు ఇంటెంపరెన్స్ అండ్ వెరీ ఎక్సెంట్రిక్ ఇన్ ద వేస్. అంటే ఎక్సెంట్రిక్ అంటే బహిర్గతంగా ఉండేవాడు ఇవన్నీను ఆయన. వెన్ షిప్ రెక్డ్ ఆన్ అంటే షిప్ రెక్ అంటే ఒకసారి అదే అంటే షిప్ రెక్ అంటే అది పగిలిపోవడం, ఓడ యాక్సిడెంట్ అయినప్పుడు ఒక అకేషన్ లో ఆయనట నీళ్ల కింద నుంచి ఏమాత్రం తడవకుండా కిందని అంటే అలాంటి పూర్తిగా ఆయన బట్టలు ఏవి తడవకుండా నీళ్లలోంచి వచ్చేట. ఆయన దాని ఆ నీళ్ల మీద ఫ్రీగా నడుస్తున్నట్ట. ఫైనల్ గా ఆయనేమో ఒక రోజు ఆకాశానికి ఎక్కిపోయాడు బ్రైట్ గా డే టైంలోనే. ఇవన్నీ కూడా డౌన్ యాజ్ ద ఫిగ్మెంట్స్ ఆఫ్ లేటర్ టైం, ఆ తర్వాత వచ్చే భాగాలుగా చెప్తారు అంటున్నారు. సచ్ స్టోన్స్ ఆర్ రిపీటెడ్లీ టోల్డ్ ఆఫ్ ఇనిషియేట్స్ ఆఫ్ వేరియస్ డిగ్రీస్. సచ్ స్టోరీస్ అలాంటి కథలన్నీ రకరకాల డిగ్రీస్ కి చెందినటువంటి దీక్షాపరుల కోసం చెప్తున్నారు. అండ్ ఆర్ బై నో మీన్స్ నెసెసరీలీ ఫిగ్మెంట్స్. అవేమోని ఏ రకంగాను అవి రిపీటెడ్ సచ్ స్టోరీస్ అవి ఫిగ్మెంట్స్ కావు. ఫిగ్మెంట్ అంటే ఏమిటో చూడాలి, కరెక్ట్ గా మీనింగ్ తెలియదు. Figment meaning a thing that someone believes to be real, but that exists only in their imagination. అంటే కొంతమంది నిజం అని అనుకుంటారు కానీ వాళ్ళ ఊహలోనే అది నిజం, బయటకు కాదు అని. ఫిగ్మెంట్ అంటే అది ఊహాత్మకమైన సత్యం. సచ్ స్టోరీస్ అంటే అలాంటి కథలు ఏంటంటే ఇనిషియేట్స్ రకరకాలైన డిగ్రీల్లో ఉన్న దీక్షాపరులు అవి రిపీటెడ్ గా చెప్పబడుతున్నాయి. వేరియస్ అండ్ ఆర్ బై నో మీన్స్ నెసెసరీలీ ఫిగ్మెంట్స్. అవేమో ఊహాత్మకమైన కథలు కాదు. బట్ వీఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యబాన్స్ ఓన్ అకౌంట్ ఆఫ్ ద బుక్. కానీ మనకి చాలా ఎక్కువ ఉత్సాహం ఉంటుందన్నమాట యబాన్ రాసినటువంటి ఆ పుస్తకంలో. వెన్ ఐ అబ్టైన్ ద ట్రూ టావో, నేను ఎప్పుడైతే నిజమైన టావోని స్వీకరించానో, ఐ రిసైటెడ్ దిస్ చింగ్ అంటే ఇక్కడ చింగ్ అంటే పుస్తకం అని అర్థంట. నేను దీన్నేమో రిసైట్ చేశాను 10,000 times 10,000 సార్లు. ఇట్ ఈస్ వాట్ ద స్పిరిట్స్ ఆఫ్ హెవెన్ ప్రాక్టైజ్ అండ్ హ్యాడ్ నాట్ బీన్ కమ్యూనికేటెడ్ టు స్కాలర్స్ ఆఫ్ ద లోయర్ వరల్డ్. అంటే ఇది హెవెన్ లో స్వర్గంలో ఉన్న వాళ్ళు ఆ స్పిరిట్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. భూమి మీద ఉన్నటువంటి పండితులకి ఇది ఎప్పుడు కూడా తెలియజేయరు. not been communicated. I get it from the divine ruler of the eastern Hoa. అంటే ప్రాచ్య దేశంలో హా అనే చెందిన ఒక డివైన్ రూలర్ నుంచి నేను పొందాను. He received it from the divine ruler of the golden gate.
ఆయన ఎక్కడి నుంచి పొందాడు? గోల్డెన్ గేట్ చెందిన డివైన్ రూలర్ నుంచి పొందాడు. హీ రిసీవ్డ్ ఇట్ ఫ్రమ్ ద రాయల్ మదర్ ఆఫ్ ద వెస్ట్. ఆయన ఎక్కడి నుంచి పొందాడంటే వెస్ట్ లో, పశ్చిమ దేశంలో ఉన్న రాయల్ మదర్ నుంచి పొందాడు. ఈ ఏంటి హెవెన్, అతను ఏంటంటే ఆయన ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు కదా, అది ఈ రిసైటెడ్ దిస్, ఈ పుస్తకాన్ని 10,000 times ఆయన చదివాడు, ప్రాక్టీస్ చేసాడని. ఆయన ఎక్కడి నుంచి, ఆయనకి ఏంటంటే డివైన్ రూలర్ వాళ్ళు ఇక్కడ ఉన్న ఈ హెవెన్ స్పిరిట్స్ అనే వాళ్ళ నుంచి వాళ్ళు ఎప్పుడు కూడా చదువుతూ ఉంటారు, కానీ భూమి మీద ఉన్న స్కాలర్స్ కి తెలియజేయరు. అయితే ఈ నాదాన్ని డివైన్ రూలర్ ఆఫ్ ఈస్టర్న్ హా నుంచి పొందితే, ఆ డివైన్ రూలర్ ఈస్టర్న్ హా ఏమో మరొక డివైన్ రూలర్ గోల్డెన్ గేట్ చెందిన ఆయనకేమో రాయల్ మదర్ ఆఫ్ ద వెస్ట్ నుంచి ఇది తెలియజేయబడింది. నౌ ద డివైన్ రూలర్ ఆఫ్ ద గోల్డెన్ గేట్, అంటే ఈ గోల్డెన్ గేట్ చెందిన డివైన్ రూలరు వాజ్ ద టైటిల్ హెల్డ్ బై ద ఇనిషియేట్ హూ రూల్డ్ ద టావోయిక్ ఎంపైర్ ఇన్ అట్లాంటిస్. అట్లాంటిస్ లో టావోయిక్ సామ్రాజ్యాన్ని పాలించినటువంటి సామ్రాజ్యాధిపతి ఆ ఈ డివైన్ రూలర్ అన్నమాట. అండ్ ఇట్స్ యూజ్ సజెస్ట్ దట్ ద క్లాసిక్ ఆఫ్ ప్యూరిటీ, అది ఉపయోగించడం వల్ల ఏం తెలుస్తుందంటే, ఈ క్లాసిక్ ఆఫ్ ప్యూరిటీ అన్న పుస్తకం వాజ్ బ్రాడ్ థెన్స్ టు చైనా, అది అప్పుడు చైనాకి రాబడింది. వెన్ ద టెటోనియన్స్ సెపరేటెడ్ ఆఫ్ ఫ్రమ్ ద టావోయిటెక్స్, అంటే టావోయిటెక్స్ నుంచి వీళ్ళు సెపరేట్, టురేనియన్స్ అన్న వాళ్ళు సెపరేట్ అయిపోయినప్పుడు ఈ ప్యూరిటీ అన్న క్లాసిక్ తీసుకురాబడింది. ది ఐడియా ఈజ్ స్ట్రెంథెన్డ్ బై ద కంటెంట్స్ ఆఫ్ ద బ్రీఫ్ ట్రీటైజ్. ఆ పుస్తకంలో, చిన్న పుస్తకంలో అక్కడ ఉన్న కంటెంట్స్ ని బట్టి ఈ ఐడియా బలపడింది. విచ్ డీల్స్ విత్ టావో, ఆ పుస్తకం టావో తోటి సంబంధం. లిటరల్లీ ద వే, దాని అర్థం ఏంటంటే మార్గము. The name by which the one reality is indicated in the ancient Turanian and Mongolian religion. అంటే ఇది ఏం మార్గం అంటే ఆ పేరు ఇచ్చారు ఆ మార్గానికి. అదేంటంటే సనాతనమైన టురేనియన్ లోని, మంగోలియన్ మతంలోని కూడా చెప్పబడింది. టురానియన్ అండ్ మంగోలియన్ రిలీజన్స్. 5% వచ్చేసింది. ట్యాబ్కి ఛార్జింగ్ పెడుతుంది, లైటింగ్ పెడుతుంది. ఓకే, ఇంకా అయిపోవచ్చింది టైం కూడా. అంటే ట్యాబ్ లో లైటింగ్ పోయింది, అది 5గా వచ్చేసింది. ఇప్పుడు వచ్చింది లేదు, ట్యాబ్ లోని ఛార్జింగ్ తగ్గిపోయింది, లైటింగ్ తక్కువై ఇప్పుడు ఛార్జింగ్ పెట్టాను. అంటే ఈ టురానియం అనే రిలీజన్ అందులోంచి సెపరేట్ అయినప్పుడు, టురానియన్స్ సెపరేటెడ్ ఫ్రమ్ ద టావోయిటెక్స్ అనే వాటిలో, ద ఐడియా ఈజ్ స్ట్రెంథెన్డ్ బై ద కంటెంట్స్ ఆఫ్ ద బ్రీఫ్ ట్రీటైజ్. అంటే ఆ పుస్తకంలో, ట్రీటైజ్ అంటే బుక్, ఈ ఐడియా అన్నది బలపడింది
ఆ బ్రీఫ్ గా ఉన్న ట్రీటైజ్ లో. ద గ్రేట్ టావో హ్యాస్ నో ప్యాషన్స్. ఆ గొప్పవాడైన టావో అన్న ఆయనకి ఏమీ భావావేశాలు లేవు. బట్ ఇట్ కాజెస్ ద సన్ అండ్ ద మూన్ టు రివాల్వ్. అంటే ఆ సూర్యుడిని చంద్రుడిని తిరిగేటట్టు చేస్తుంది వాళ్ళు, యాజ్ దే డూ. ద గ్రేట్ టావో హ్యాస్ నో నేమ్. ఆ గొప్ప టావోకి పేరు లేదు. అంటే ఇక్కడ మనం ఎలా అయితే సత్యం అన్నది మనం పేరు లేదు వర్ణించలేము అని చెప్తున్నామో, ఆ టావో అని పదం పెట్టి అది దాని వల్లనే సూర్యచంద్రులు తిరుగుతున్నారు, అక్కడ ఏ ప్యాషన్స్ లేవు, అదే విధంగా దానికి పేరు లేదు, కానీ అది గ్రోత్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద థింగ్స్, వస్తువులన్నీ ఎదగడానికి మెయింటైన్ అవ్వడానికి అదే సహకరిస్తుంది. మనం ఎలాగైతే ఆత్మతత్వం పరబ్రహ్మతత్వం అంటున్నామో వాళ్ళు అలా టావో అన్నారు. దిస్ ఈస్ ద మేనిఫెస్టెడ్ గాడ్ యాజ్ యూనిటీ బట్ డ్యుయాలిటీ సూపర్వీన్స్. ఇది ఆ ఏకత్వం యొక్క దైవం. అది అందులోంచి పై నుంచి ద్వైతం కూడా వస్తుంది. నౌ ద టావో అంటే షోస్ ఇట్ సెల్ఫ్ ఇన్ 2 ఫార్మ్స్. ఇది 2 రూపాల్లో ఉంది, ప్యూర్ అండ్ ద టర్బిడ్. ప్యూర్ గాను మసక్ గాను. అండ్ హ్యాస్ 2 కండిషన్స్ ఆఫ్ మోషన్ అండ్ రెస్ట్. దానికి 2 కండిషన్స్ ఉన్నాయి, కదలిక విశ్రాంతి. హెవెన్ ఇస్ ప్యూర్ అండ్ ఎర్త్ ఈస్ టర్బిడ్. స్వర్గం ప్యూర్ గా ఉంటే భూమేమోని మసకగా అలా ఉంటుంది. హెవెన్ మూవ్స్ అండ్ ద ఎర్త్ ఈస్ ఆఫ్ రెస్ట్. హెవెన్ ఎప్పుడు కదులుతూ ఉంటే భూమి ఎప్పుడు కూడా రెస్ట్ లో ఉంది, అంటే కదలకుండా. ద మ్యాస్కులైన్ ఈస్ ప్యూర్ అండ్ ద ఫెమినైన్ ఈస్ టర్బిడ్. అంటే ఇక్కడ హెవెన్ మ్యాస్కులైన్ గా చెప్పారు పుల్లింగంగా, ఆ ఎర్త్ నేమోని అది టర్బిడ్ అంటే క్లియర్ గా లేదు. హెవెన్ ద మ్యాస్కులైన్ మూవ్స్ అండ్ ద ఫెమినైన్ ఈస్ స్టిల్. అంటే మ్యాస్కులైన్ అన్నది ఆ హెవెన్ కదులుతూ ఉంటుంది, ఎర్త్ కదలకుండా ఉంటుంది అంటున్నాం. ద రాడికల్ ప్యూరిటీ డిసెండెడ్ అండ్ ద టర్బిడ్ ఇష్యూ ఫ్లోడ్ అబ్రోడ్. అంటే అందులోంచి ఆ రాడికల్ మూలమైనదేమో కిందకి వచ్చింది, అందులో ఏంటంటే క్లియర్ గా లేనటువంటిది కిందకి ప్రవహించింది. ఆ రకంగా ఆల్ థింగ్స్ వర్ ప్రొడ్యూస్డ్, అన్ని వస్తువులు ఉద్భవించాయని వాళ్ళ థియరీ చెప్తోంది. This passage is particularly interesting from the allusion to the active and receptive sides of nature. ఈ పాసేజ్ ఎలా ఉందంటే ప్రకృతి యొక్క యాక్టివ్ గాను రిసెప్టివ్ గాను ఉన్న సైడ్స్ ని చెప్తోంది. ద డిస్టింక్షన్ బిట్వీన్ స్పిరిట్, ద జనరేటర్ అండ్ ద మ్యాటర్. అలాగే ఆ స్పిరిట్ కిను పదార్థానికి ఉన్న తేడాన్ని చూపిస్తుంది. అండ్ ద మ్యాటర్ అంటే పదార్థం. ది నరిషర్ సో ఫెమిలియర్ ఇన్ లేటర్ రైటింగ్స్. ఆయనే అంతటినీ పోషించేవాడు, తర్వాత అతను చాలా మనకి పరిచితం అవుతాడు. ఇంకా 10 నిమిషాల్లో అయిపోతుందని వచ్చింది. ద యాన్షియంట్ విజ్డమ్ బై అని బెసెంట్ లో ఇన్ ద టావో టీచింగ్, ద టీచింగ్ యాజ్ టు ద అన్మానిఫెస్టెడ్ అండ్ ద మేనిఫెస్టెడ్ కమ్స్ అవుట్ వెరీ ప్లెయిన్లీ. అంటే అందులోంచే వ్యక్తం అవ్వంది వ్యక్తం అయిన బోధలు కూడా ఉద్భవిస్తున్నాయి, కమ్స్ అవుట్ అని చెప్పారు. The Tao that can be trodden is not the enduring and unchanging Tao. ఏ టావోనైతే మనం that can be, Tao was something undefined, దాన్ని మనం వర్ణించలేము. That can be trodden అంటే దాని నుంచి మనం వెళ్తున్న దాన్ని, అది ఎండ్యూరింగ్ నిరంతరంగా ఉంటుంది, మారకుండా ఉంటుంది. టావో ద నేమ్ that can be named is not the enduring and unchanging name. ఆ టావో అన్నది అది ఎప్పుడు శాశ్వతంగా ఉండి మారని పేరు. హ్యావింగ్ నో నేమ్, దానికి పేరు లేదు గనక ఇట్ ఈస్ ద ఆరిజినేటర్, అదే మూలం అయ్యింది. ఆ హెవెన్ కి ఆరిజినేటరు, ఎర్త్ కి హెవెన్ కిను. హ్యావింగ్ ఏ నేమ్, దానికి ఒక పేరు పెట్టాము.
ఇట్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ థింగ్స్. అన్నిటికీను తల్లి అదే. అండర్ దీస్ టూ, ఎలా అయితే బ్రహ్మతత్వమే సమస్తానికి మూలమో ఈ టావో అన్నది అన్నిటికీ మూలం. అండర్ ట్రీస్ టూ ఆస్పెక్ట్స్, అండర్ దోజ్ టూ ఆస్పెక్ట్స్, ఆ రెండు విధాలకి ఇట్ వాస్ కాల్ ఇట్, ఇఫ్ వి కాల్ దెమ్ ద మిస్టరీ, దాన్నే మనం మిస్టరీ అని పిలవచ్చును అంటున్నారు. అంటే వ్యక్తం అవుతోంది, వ్యక్తం అవ్వకుండా ఉంటుంది. స్టూడెంట్స్ ఆఫ్ ద students of the Kabbalah will be reminded of one of the divine name. అంటే ఈ కబాలాకి చెందినటువంటి స్టూడెంట్స్ ఏమో ఒక పేరుతోటి వన్ ఆఫ్ ద డివైన్ నేమ్స్, ఈ డివైన్ నేమ్ ఏమిటంటే కన్సీల్డ్ మిస్టరీ. అంటే ఈ ఒక డివైన్ నేమ్ తో అక్కడ వాళ్ళని గుర్తు చేస్తారు. అదేంటంటే కన్సీల్డ్, దాగి ఉన్న మిస్టరీ. అగైన్ అది కూడా మళ్ళీ అది వ్యక్తం కానటువంటి మిస్టరీ అని చెప్పారు. దేర్ వాజ్ సంథింగ్ అన్డిఫైన్డ్ అండ్ కంప్లీట్, అంటే అక్కడ కొంత వివరించలేనిది, సంపూర్ణం కానిది ఉంది. కమింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బిఫోర్ హెవెన్ అండ్ ఎర్త్, హెవెన్ ఎర్త్ రాకముందు మరొకటి ఏదో వచ్చిందిట. హౌ స్టిల్ ఇట్ వాస్ అండ్ ఫార్మ్లెస్, అది ఎంతో నిశ్చలంగా, రూపం లేకుండా. స్టాండింగ్ స్టోన్ అండ్ అండర్ గోయింగ్ నో చేంజ్, రాయిలాగా స్టాండింగ్ ఎలోన్, ఒంటరిగా ఉండి ఏ మార్పులు చెందకుండా ఉంది. రీచింగ్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ నో డేంజర్, అన్ని చోట్లకి వెళ్ళగలదు ఏ అపాయం లేకుండా. అంటే ఆ బీయింగ్ ఎగ్జాస్టెడ్, ఇట్ మే బి రిగార్డెడ్ యాజ్ ద మదర్ ఆఫ్ ఆల్ థింగ్స్, అది మదర్ ఆఫ్ ఆల్ థింగ్స్ అని చెప్పొచ్చు. ఐ డు నాట్ నో ఇట్స్ నేమ్, దాని పేరు నాకు తెలియదు. అండ్ ఐ గేవ్ ఇట్ ద డెసిగ్నేషన్ ఆఫ్ ద టావో, టావో అన్నది ఒక డెసిగ్నేషన్ అని చెప్తున్నారు. మేకింగ్ అన్ ఎఫర్ట్ టు గివ్ ఇట్ ఎ నేమ్, దానికి ఒక పేరు పెట్టాలని ప్రయత్నంలో. ఐ కాల్ ఇట్ ద గ్రేట్ గ్రేట్, దాన్ని నేను ఏమని పిలుస్తున్నాను, గ్రేట్ గ్రేట్, గొప్పది అని. ఇట్ పాసెస్ ఆన్ ఇన్ కాన్స్టెంట్ ఫ్లో, పాసింగ్ ఆన్ ఇట్ బికమ్స్ రిమోట్, అది ఎప్పుడు పాస్ ఆన్ అవుతూనే ఉంటుంది, అది దూరం అయిపోతుంది. హ్యావింగ్ బికమ్ రిమోట్ ఇట్ రిటర్న్స్, అది దూరం అయిపోయాక తిరిగి వెనక్కి వస్తూ ఉంటుంది. ఇక్కడికి ఆపేద్దామండి. ఎందుకంటే టావో అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే మనలాగే ఆ పరబ్రహ్మతత్వం ఎలాంటిదో వీళ్ళకి కూడా ఆ వేలోనే చైనా బుక్స్ లో రాసుంది అని వాళ్ళు, కొంత మేనిఫెస్ట్ అవుతోంది, కొంత మేనిఫెస్ట్ అవ్వట్లేదు. అదే వ్యక్తం అని మనం కూడా అంటాం కదా. అర్థమైందా కొంతమైనా? అర్థమైంది. ఏమైనా మీకు అంటే చెప్పగలిగితే. మనకు పరబ్రహ్మతత్వం ఎలా అంటామో వాళ్ళు టావో అని అంటున్నారు. సేమ్ ఈ లక్షణాలన్నీ మనం ఆ పరమాత్మ తత్వానికి ఎలా ఆపాదిస్తున్నామో వాళ్ళు టావో దీనికి ఆపాదిస్తున్నారు. అవును, అంటే ఆపాదించడం కాదు, దానికి ఒక పేరు పెట్టారు టావో అని, మనం పరబ్రహ్మని పేరు పెట్టాం అంతే. దానికి అసలు పేరు లేదు. అవును. ఇవాళ కొంచెం బాగానే ఉంది, ఆ రోజైతే ఇంకాను వాళ్ళ హిస్టరీలు అవన్నీ వెళ్తుంటే కొంచెం చికాకేస్తుంది. అంటే యాన్షియంట్ విజ్డమ్ అంతా అలా ఉంటే కష్టం అనుకుంటుంది. టు థియాసఫీ అలాగే ఉంటుంది, తెలియనటువంటి మతాలు వాళ్ళ కోసం చెప్తూ ఉంటే మనకి ఏమీ అర్థం అవుతుంది. ఓకే, వాళ్ళకి ఆపేద్దాం అయితే. నమస్తే అండి, అందరికీ నమస్కారం. నమస్కారం. అందరికీ నమస్కారం. నమస్తే. ఆపేస్తున్నాను.